రోహిణి ఫోన్‌కి ఫోన్ చేసి, రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని మనోజ్ ముందు బయటపెట్టిన గుణ, అసలిదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శృతి వాళ్ళమ్మ శోభ అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. వదిన గారు, ఎన్ని రోజులైంది మీరొచ్చి, రండి రండి అని ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శోభ, అవును, నేను వస్తుంటేనే మీకు ఆనందం అని అనిపిస్తుందిలేండి అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే వదిన గారు ఏం తీసుకుంటారు అని అంటూ ఉంటే, అవును, ఏంటి మీ పెద్ద కోడలు మిమ్మల్ని బురిడీ చేసిందంట, కోటీశ్వరాలనే అబద్ధం చెప్పి మిమ్మల్ని నిలువెల్లా ముంచేసి మీ ఇంటి కోడలైందంట కదా, మా శృతి చెప్పిందిలే అంతా అని అంటూ ఉంటే, ఈ శృతికి ఏమీ పని పాటు లేదు, ఇంట్లో జరిగేవన్నీ కూడా వాళ్ళ అమ్మకి బాగానే మోసుకు వెళ్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి మనసులో, అది ఏదో జరిగిపోయిందిలేండి అని అంటూ ఉంటే, అలా ఎలా చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు వదిన, అయినా మీకు అన్నీ తెలుసు కదా, అయినా తను మలేషియాలో తండ్రున్నాడు, కోట్ల ఆస్తులున్నాయంటే చెప్పంగానే ఇక అలా ఎలాగో ఆస్తి మొత్తం మీకే వచ్చేస్తుందని డబ్బు మీద ఉన్న ఆశతో ముందు వెనకాల ఏమీ ఆలోచించకుండా, ఎంక్వైరీ చేయకుండా అలాగేలాగా మీరు కోడల్ని ఇంటికి తీసుకొచ్చేసుకుంటారు. మీకున్న డబ్బు పిచ్చి వల్లే రోహిణి మిమ్మల్ని బాగా మోసం చేసింది అని అంటూ ఉంటుంది శోభ. దానికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ప్రభావతి. ఇక కోటీశ్వరాలైన నా కూతురే ఇంటికి మహారాణి, నా కూతురు ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది, కానీ ఇలాంటి మోసాలు దానికి తెలియవు. ఇక మీనా కూడా పేదింటి నుంచి వచ్చింది, కానీ ఎప్పుడు ఇలాంటి మోసాలనేవి చేయలేదేమోలే. ఎటొచ్చి రోహిణిని బాగా నెత్తిని పెట్టుకొని పూజించేవాళ్ళు కదా, మా మలేషియా వియ్యంకులు వస్తారని ఆ రోజు ఫ్లైట్ దిగారు, ఫ్లైట్ ఎక్కారు అంటూ చెప్పారు, కానీ ఆయన రాలేదు. అప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? రాలేదు. అయినా పెళ్ళైన తర్వాత ఒక్కసారైనా కూతుర్ని చూడకుండా ఏ తండ్రి ఉంటాడు? అవన్నీ ఏమీ మీరు పట్టించుకోలేదేమో. కేవలం ఏదో తను 1,00,000 తీసుకొస్తే, 2,00,000 తీసుకొస్తే ఇవే వాళ్ళ నాన్న పంపించేశాడని బాగా ఆనందపడ్డారు. మిమ్మల్ని ముంచేసి మీ డబ్బుల్నే వాళ్ళ నాన్న డబ్బులని మీకే చూపించినప్పుడు కూడా మీకు అనుమానం రాలేదన్నమాట. రవి ఆ డబ్బులు ఉండుంటే చక్కగా తన కాళ్ళ మీద సొంత రెస్టారెంట్ పెట్టుకునేవాడు, నాకు అల్లుడు సొంత రెస్టారెంట్కి ఓనర్ అయ్యేవాడు. ఎంతసేపు మీ పెద్ద కొడుకు మనోజ్ని పైకి స్థాయిలో చూద్దామనుకుంటారు, కానీ మిగతా వాళ్ళని మీరెందుకు పట్టించుకోరు? అసలు ఇదేమి మీకు తేడానో నాకు అర్థం కావడం లేదు. అలా తేడా చూపించే వాళ్ళైతే మనోజ్ని ఒక్కడినే కని మిగతా వాళ్ళని కనకుండా ఉండాల్సింది, మాకులాగే ఒక్కళ్ళని కని ఉండొచ్చు కదా అని నోటికొచ్చినట్లు ఇక శోభ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, శృతి ఇంట్లో లేదు, మీరు తర్వాత రండి అని చెప్తుంది ప్రభావతి. ఉన్నమాట అంటే ఉలికెక్కువన్నట్టు ఇప్పటికైనా కొంచెం డబ్బు పిచ్చి తగ్గించుకోండి, లేకపోతే ఒక్కసారి ముంచింది మళ్ళీ ముంచుతూనే ఉంటుంది మీ కోడలు. ఇంతకీ ఇప్పటికైనా తన ఆ గతం గురించి కానీ, తన వాళ్ళెవరో, అసలు తను ఎక్కడి నుంచి వచ్చిందో, తన పుట్టుక గురించి కానీ ఏమైనా చెప్పిందా? లేకపోతే ఏదైనా స్టోరీ చెప్తే ఇక చెవులాలకిచ్చి వినేశారా అని శోభ అనేసరికి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అలాగా మౌనంగా ఉండేసరికి శోభ అనేసి, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, ఈ ప్రభావతి ముఖం మాడిపోయింది, ఇక పైకి లేవడానికి చాలా రోజులు పట్టేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది. శోభ వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి, అసలు ఈవిడ లాస్ట్లో అన్నమాట నాకెందుకో అసలు రోహిణి అబద్ధం చెప్పిందా, వాళ్ళ అమ్మ విషయంలో నిజం చెప్పిందా అని అనుమానంగానే ఉంది అని అనుకుంటూ ఉండగా మనోజ్ వస్తాడు. ఇక మనోజ్ రావడంతో అప్పుడే ఇక మనోజ్ని చూసి ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, రే రోహిణి అసలు తను ఎక్కడి నుంచి వచ్చింది, తన సొంత ఊరేంటి, ఇవన్నీ ఏమన్నా నీకు చెప్పిందా అని అంటూ ఉంటే, మేమిద్దరం ఎక్కడ మాట్లాడుకుంటున్నామమ్మా, ఇవన్నీ నేను అడగడానికి తను చెప్పడానికి అని అంటూ ఉంటాడు మనోజ్. రే నాకెందుకో మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ విషయంలో తను అబద్ధం చెప్పిందని అనిపిస్తుందిరా, అసలు తను ఏ ఊరో, తనకి చుట్టాలు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మా నువ్వేమీ కంగారు పడకు, ఇంకేమి తను మోసం చేయదులే, ఉన్నది ఉన్నట్టు చెప్పేసి హారతి ఆర్పి కూడా
నేనింకా ఏ రహస్యాన్ని దాచిపెట్టలేదని చెప్పింది కదా! అలాగా చేసినప్పుడు ఇంకెందుకు తను అబద్ధం చెప్తుందమ్మా? తను అబద్ధం చెప్పదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఏమోరా, మోసం చెయ్యాలనుకుంది. ఎన్ని హారతులైనా ఆర్పుతుంది, ఎన్ని డ్రామాలైనా వేస్తుంది. రోహిణి విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. మనోజ్తో చెప్తుంది. తరువాత ఇక విద్య ఇలాగా గుణ అరెస్ట్ అయ్యాడని, తనని బాలుని అరెస్ట్ చేయించాడని మొత్తం కూడా చెప్తుంది రోహిణితో. ఏంటి, గుణ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడా? పోనీలే, మన మ్యాటరు బయట పెట్టలేదు, అదే చాలు, వాడు ఎట్లా పోతే ఇంక నాకెందుకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి, వాడి దగ్గర ఆ దినేష్ గాడున్నాడు కదే అని విద్య అనడంతో, వాడు ఏ కేరళలో ఉండుంటాడో, అయినా ఇప్పుడు వాడి గురించి కూడా ఆలోచించి టెన్షన్ పడే కన్నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ ఉండదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. తరువాత ఇక జైల్లో ఉన్న గుణ దగ్గరికి తన మనుషులైతే వెళ్తారు. అన్నా, నువ్వేమో జైల్లో కూర్చున్నావు, వడ్డీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడమే లేదో, వాళ్ళకి ఎలా తెలిసిందో బాలు నిన్ను చితకబాది జైల్లో పెట్టాడు అని తెలిసింది. జైల్లో ఉన్నవాడు వడ్డీ డబ్బులు ఎలా తీసుకుంటాడు అని వడ్డీ కట్టడం మానేశారన్నా. నువ్వు వచ్చాకే వడ్డీ కడతారంట. మనమంటే భయమైపోయింది. ఇప్పుడు మన వాళ్ళ ఖర్చులకు కూడా మన దగ్గర డబ్బులు లేవు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, రే, ఇప్పుడు ఆ రోహిణియే నాకు ఒకదే కనిపిస్తుంది, తనే ఇప్పుడు మనకి డబ్బులు ఇవ్వగలదు అని అంటూ ఉంటాడు గుణ. తన ఫోన్కి ఒకసారి ఫోన్ చేద్దాము, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని గుణ అయితే ఫోన్ తీసుకుంటాడు. ఇక తీసుకునేసరికి అప్పుడు ఇక రోహిణి గుణ ఫోన్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. గుణ ఫోన్ చేస్తున్నాడని అర్థమైపోయి తనైతే ఫోను సైలెంట్లో పెట్టేస్తుంది. ఇక ఇంటికైతే వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి తను స్నానం చేయడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మనోజు ఫోన్ వైపు చూస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఇక మనోజు ఫోన్ సైలెంట్లో పెట్టిందేంటి, ఎవరో 20 సార్లు మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి, ఎవరి నెంబర్ నుంచి చేసేది అని మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి, నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏమనుకుంటున్నావో? నేను ఆ బాలు వల్ల జైల్లో ఉన్నానని, నన్ను ఆ బాలుగాడు అరెస్ట్ చేయించాడని నీకు తెలుసు కదా. తెలిసినా సరే ఒక్కసారైనా నన్ను పలకరించడానికి వచ్చావా? అంటే అవసరమైనప్పుడేమో నా దగ్గరికి 10 సార్లు తిరుగుతావు. ఆ రోజు శివ వీడియోని నాకు ఇచ్చావు, ఆ విషయం కూడా నేను బయట పెట్టలేదు. ఆ దినేష్ గాడిని నువ్వు కొట్టి వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు, అది కూడా చేశాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని దూరం పెడుతున్నావు. ఈ గుణ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. అసలు నీ గురించి ఆ దినేష్ గాడు నాకేం చెప్పాడో తెలుసా? ఆల్రెడీ నీకు ముందు పెళ్ళైపోయిందని, నీకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఆ విషయం నీ భర్త దగ్గర నువ్వు దాచిపెట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇప్పుడు కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పి నాటకం ఆడుతున్నావని, అదే విషయం నీ భర్తతో చెప్పేస్తానంటూ ఆ దినేష్ గాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని చెప్పాడు. కానీ నేను ఆ విషయం నీ దగ్గర ఎప్పుడైనా చెప్పానా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఒకవేళ నువ్వు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆల్రెడీ ముందు పెళ్ళయ్యిందని, నీ కొడుకు పేరు చింటూ, అలాగే మీ అమ్మ పేరు సుగుణమ్మ అని కూడా నాకు తెలుసు. ఇవన్నీ విషయాలు నాకు తెలుసు. మా వాళ్ళని, మీ అమ్మని, మీ కొడుకుని ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చి మీ వాళ్ళ ముందు, మీ అత్తగారి ముందు, మీ ఆయన ముందు నిలబెడతాను అని అంటూ రోహిణి మాట్లాడుతుంది అని అనుకుంటూ గుణ అయితే మనోజ్కి రోహిణి మొదటి పెళ్లి గురించి నిజాన్ని చెప్పేస్తాడు. అది విని ఒక్కసారే చేతిలో ఉన్న ఫోన్ని కిందకి వదిలేసి మనోజ్ అయితే కుప్పకూలిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం మనోజ్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.